రెడ్డి గారు ప్రజలకు సంక్షేమాలు గాని అభివృద్ధి గాని నల్గొండ కార్పొరేషన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఎస్, నల్గొండ కార్పొరేషన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో నల్గొండ కార్పొరేషన్ ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 27 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాల విజయం సాధిస్తే బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఫార్వర్డ్ బ్లాక్, ఎంఐఎం ఇతరులు చెరో 2 స్థానాల్లో గెలుపొందారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుపొందినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు వచ్చాయా? ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఇది. సో 27 అంటే మంచి మెజారిటీయే, కానీ ఇక్కడ ఆల్ ఇండియా ఫార్ బ్లాక్ ఎంఐఎం కూడా గెలిపోయింది. ఇంట్రెస్టింగ్ గా కొడంగల్లో కూడా 10 మున్సిపాలిటీల్లో ఎంఐఎం గెలిపోయింది. అక్కడ 12 వార్డుల్లో ఎంఐఎం ఒక వార్డు గెలిపోయింది. బీఆర్ఎస్ 1 అండ్ 10. అంటే ఎంఐఎం ఎక్కడెక్కడ అవకాశం ఇస్తున్నారా, అవకాశం తీసుకుంటుందా? రామ్మోహన్ గారు, 12 మున్సిపాలిటీ వార్డుల్లో కొడంగల్లో ఒక చోట ఎంఐఎం గెలిపోయింది. ఇక్కడ 48 డివిజన్లో ఎంఐఎం కూడా ఒక డివిజన్ గెలిపోయింది. నల్గొండలో కూడా అవకాశం ఇస్తున్నారా, తీసుకుంటుంది ఎంఐఎం? అంటే మీరు గెలిచిన చోటే ఇక్కడ కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది, అక్కడ ఎంఐఎంకి అవకాశం లేదు. మీరు గెలిచిన చోట ఎంఐఎం 1-2 స్థానాల్లో గెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన దగ్గర. ఇంకా వేరే చోట్ల 1-2 చోట్ల కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ప్రాతినిధ్యం వహించిందో, సో దాని నుంచి 1-2 మీరు గెలిచిన ఎంఐఎం ఉన్నట్టు అక్కడ ఏం కనిపించట్లేదు, 0 ఉంది ఎంఐఎంకి. ఎప్పుడైనా ఎంఐఎం పార్టీ గెలిచింది అని అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి రావాల్సినటువంటిది ఎంఐఎం పార్టీకి పోతుంది అన్నట్టు. సింపుల్. ఎందుకంటే ఎంఐఎంకి వేసేటటువంటి దాంట్లో మెజారిటీ వాళ్ళు ముస్లింలు అనేటటువంటి మనందరికి తెలుసు. పోలరైజేషన్ అనేటటువంటిది హిందూయిజం అనేటటువంటి అంశం మాత్రమే ఎత్తుకొని రిజర్వేషన్లను తీసేస్తామని లేకపోతే ఇంకొకటని బీజేపీ ఎక్కడైతే హేట్రెడ్ స్పీచెస్ బాగిచ్చి పోలరైజేషన్కి మద్దతు పలుకుతుందో, కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి దాని మీద కాకుండా మైనారిటీలు ఎప్పుడైతే ఇంకొకటి సేమ్ ఇప్పుడు కొంతమంది కట్టర్ అని మాట్లాడేటటువంటి వాళ్ళు బీజేపీకి ఎట్లా పోతారో అట్లా ఎంఐఎంకి పోయేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆడ అవకాశం వస్తుంది. అది వాస్తవానికి కాంగ్రెస్ బ్యాంకుని కొలగొట్టేటటువంటి ఒక వ్యూహమే అది రాజకీయంలో. లేకపోతే అది కూడా మాకు రావాల్సినటువంటిది. ప్రతినిధి ప్రభాకర్ ఉన్నారు నల్గొండకు సంబంధించిన విషయం పైన. ఎస్, నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన పైన ప్రభాకర్ అప్డేట్స్ అందిస్తారు. ప్రభాకర్, సో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా దాన్ని రివ్యూ చేసుకుంటోంది? సో తర్వాత బీజేపీ వర్షన్ ఏంటి? చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే గతంలో చూసినట్టయితే కాంగ్రెస్ ఇక్కడ పంచుకోవడం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా సీట్లు కైవసం చేస్తుంది. అయితే నల్గొండ కార్పొరేషన్ వస్తే కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ పార్టీ 9, బీజేపీ 4, బ్యాక్ ఫార్వర్డ్ 4, ఎంఐఎం 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు 2 కైవసం చేస్తున్నాయి. అయితే అదేవిధంగా ఆల్ మున్సిపాలిటీకి వచ్చినట్టయితే 11 కాంగ్రెస్, 1 ఇండిపెండెంట్ అభ్యర్థి, 1 బీఆర్ఎస్ పార్టీ కాగా 11లో 1 ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా నందికొండకు వచ్చినట్టయితే కాంగ్రెస్ 11 సీట్లు కైవసం చేసుకోగా బీఆర్ఎస్ 1 కైవసం చేస్తుంది. మిర్యాలగూడ డివిజన్కి వచ్చినట్టయితే 48 సీట్లకు 31 కాంగ్రెస్ 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు కైవసం చేసుకోగా 1 బీఎస్పీ కైవసం చేసుకుంది. అదేవిధంగా దేవరకొండకు వచ్చినట్టయితే 11 కాంగ్రెస్, 1 బీజేపీ, 2 ఇండిపెండెంట్, 6 బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అదేవిధంగా సూర్యాపేటలో 48కి, సూర్యాపేటలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే సూర్యాపేట అక్కడ జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉండకపోవచ్చు అనుకున్నారు అందరూ. కానీ అది కాకుండా 31 సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంది, 11 బీఆర్ఎస్ కు కావడం జరిగింది, 1 బీజేపీ, 5 ఇండిపెండెంట్లుగా అత్యధికంగా 5 ఇండిపెండెంట్లుగా అక్కడ గెలవడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలను కలవగా ప్రతి ఎమ్మెల్యే, మంత్రులు వార్డులలో ప్రచారం చేసి ఒక ప్రతిష్టాత్మకంగా అని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తొలిసారిగా నల్గొండని మేయర్ గా చేయడంతో పాటు మేయర్ పీఠాన్ని తొలిసారి కాంగ్రెస్ కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి డివిజన్ లో ఇంటింట ప్రచారం, కార్నర్ మీటింగ్లు, ప్రతి ఎమ్మెల్యే నల్గొండ జిల్లాలో చూసినట్టయితే అన్ని ఎమ్మెల్యేలు ఇంటింట ప్రచారం, అదేవిధంగా కార్నర్ మీటింగ్లు పెట్టి ప్రతి ఓటర్ని తమ గడప గడపకి ప్రచారం చేయడం వల్ల ఈ సీట్లు కైవసం చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మరొక బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. రామగుండం కార్పొరేషన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 37 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. సో 37 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఆ తర్వాత
బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ప్రయత్నం చేసింది, కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కేవలం 12కే పరిమితమైంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 4 అభ్యర్థులు గెలిచారు, బీజేపీకి కేవలం 1 స్థానం లభించింది. మిగిలిన స్థానాల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. సో ఒకసారి రామగుండంకి సంబంధించినటువంటి కార్పొరేషన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీసీఆర్, సో రామగుండం కార్పొరేషన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. 60 డివిజన్లు మొత్తంగా ఉంటే 60 డివిజన్లో కాంగ్రెస్ 33, బీఆర్ఎస్ 12, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 4, బీజేపీ కేవలం 1 స్థానానికి పరిమితమైంది. మిగిలిన స్థానాల్లో ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రైట్ కృష్ణకాంత్ గారు, నల్గొండలో మీకు 3-4 వచ్చినాయి అక్కడ అంతే. సో తర్వాత బీజేపీ ఇందాక అన్నాను కదా, అక్కడ కిషన్ రెడ్డి పర్యటించారు, మొత్తంగా అన్ని కలిపితే ఆయనకు వచ్చిన స్థానాల్లో 10లో బీజేపీ రామగుండంలో 1. సార్ నేను చెప్పేది ఏంటంటే, ఇందాక మిత్రులు అన్నారు నల్గొండలో ఇది ఎంఐఎం బోని చేసుకోగలిగింది కదా, ఇవన్నీ చేస్తున్నారు కదా, మరి ఏంటి అని చెప్పి మీరేమో అడిగితే ఆయనేమో ఏదో పోలరైజేషన్, హిందూ ముస్లిం మళ్ళీ ఓట్స్ పోలరైజేషన్ అవన్నీ కాదు. నేను ఏంటంటే ఎండ్ ఆఫ్ ది ఇవాళ రోజు కాంగ్రెస్ కి ఎంఐఎం కి దోస్తీ ఫిక్స్ అని చెప్పి అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు మేము చెప్పాను కదా, సాక్షాత్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారులే చెప్పారు ఆ విషయం. అసలు ముస్లిం పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లిం పార్టీ, మజ్లీసు కాంగ్రెస్ వేరేది కాదు అన్నట్టుగా చెప్పారు ఆయన డైరెక్ట్ గా. సో వాళ్ళ యొక్క దోస్తీ ఎక్కడెక్కడ ఫిక్స్ అయిందో దాని ప్రకారంగా వాళ్ళు వాళ్ళ ఒక ఈక్వేషన్ చేసుకొని కొన్ని సీట్లు మీరు విన్నామని, కొన్ని సీట్లు మేము వినేది అని చెప్పి వాళ్ళ పక్కా దోస్తీ తెలుస్తుంది. ఇదే విధంగా సేమ్ థింగ్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కూడా ఎక్కడెక్కడ దోస్తీలు చేసుకొని బీజేపీకి ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్న చోట ఈ 2 దోస్తీ కలిపి అక్కడ బీజేపీని ఓడించే ప్రక్రియలు జరిగాయి. ఇదంతా క్లియర్ గా తెలుస్తుంది. ఇవాళ రోజు దేశం జగమెరిగిన సత్యం ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఆర్ ద మేజర్ ప్లేయర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ వీఆర్ ద ఒపోనెంట్స్. ఎప్పటికైనా జీవితంలో బీజేపీ కాంగ్రెస్ అయితే కలిసి ఎప్పుడైతే ఈ గేమ్స్ ఆడవు కదా, మేము కలిసే ప్రసక్తి అయితే లేదు. సో జనాలు ఇవాళ రోజు క్లియర్ గా తెలుసుకుంటారు తెలంగాణ ప్రజానికం. సో ఆడితే ఇక్కడ ఈక్వేషన్స్ ఎవరెవరు కలుస్తారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం, కాంగ్రెస్ ఎంఐఎం వీళ్ళు కలిసి వీళ్ళు చేసుకున్న ప్రకారం ఇవాళ రోజు అందుకే దాని తగ్గట్టే ఫలితాలు వస్తున్నాయి. సో సింగిల్ గా న్యాయంగా పర్ఫెక్ట్ గా పోరాడింది ఇవాళ రోజు బీజేపీ మాత్రమే. దాని తగ్గట్టుగా ఆ విధంగా మేము వస్తున్నాం ముందుకు. అందుకే మేము 3వ స్థానంలో ఉన్నా కూడా గణనీయంగా మా ఓట్ షేర్ పెరిగింది. అదే ఇవాళ రోజు జనాలు గమనించారు కాబట్టి తెలంగాణ ప్రజానికం దాని ప్రకారం మా ఓట్ షేర్ ఎట్లా అనుకుంటారు? నెక్స్ట్ మీరు ఎప్పటికీ చూస్తారు కదా, ఇప్పుడు 42% కేవలం ఒక ఎంపీ యొక్క ఓట్ షేర్ ఒకటే చూస్తున్నారు ఎంపీ ఎలక్షన్స్. అది కాకుండా ఇప్పుడు స్పెసిఫిక్ గా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఒక ఓట్ షేర్ జూబ్లీహిల్స్ అనేది అసలు మేము రేస్ లోనే లేము సార్. దట్ ఈస్ రియల్. అదే బై ఎలక్షన్ ఎవరి మధ్య జరిగింది మనం నిజాలు మాట్లాడుకుందాం. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కి మధ్య జరిగింది. అదే బీఆర్ఎస్ అక్కడ 25,000 ఓట్ల మైనస్ లో ఓడిపోయింది. అది మీరు అది మాట్లాడకుండా బీజేపీ అంటారండి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అప్పుడు. అక్కడ ఓట్ షేర్ సార్, అక్కడ ఓట్ షేర్ నిజంగానే మాకు పెరిగింది సార్. ఎందుకంటే అసలు అక్కడ క్యాడరే లేదు మాకు. ఏమంటే కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారని చెప్పి ఇక్కడ ఒక చూపించి ఇక్కడ అసలైన నేను చెప్పే వినండి. నేను దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. లంకల దీపక్ రెడ్డి గారు మా క్యాండిడేట్ ని లాస్ట్ మూమెంట్ లో మేము అప్పటికప్పుడు నుంచోబెట్టి మేము చాలా కష్టపడి అప్పటికప్పుడు క్యాంపెయిన్ చేసినందుకు అట్లీస్ట్ మేము 3వ స్థానం అన్న మేము చేసుకోగలిగాం. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. అసలు జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ అనేది మేము కాంపిటీషన్ లో లేదు. లెట్ us be frank. కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య, సిట్టింగ్ బీఆర్ఎస్ మధ్య అండ్ కాంగ్రెస్ మధ్య నడిచింది. చంద్రశేఖర్ గారు, సారీ మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, కరీంనగర్ రామగుండం కార్పొరేషన్ సంబంధించి ఇంకా ఎన్ని వార్డుల్లో రిజల్ట్ రావాల్సి ఉంది? ఇప్పటికే కాంగ్రెస్ 38 స్థానాలు కైవసం చేసుకుంది, బీఆర్ఎస్ 13, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 7, బీజేపీ 1. ఇంకా ఎన్ని రిజల్ట్ రావాలి? అప్డేట్స్ ఏంటి? సో ఇంకా 4 డివిజన్లలో మాత్రమే క్లియర్ కట్ గా మెజార్టీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రామగుండం కార్పొరేషన్ కు సంబంధించి అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఫుల్ మెజారిటీ సాధించడం జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మనోజ్, మరికొద్ది సేపట్లోనే మరో 4 డివిజన్లకు సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడి కావాల్సినటువంటి అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఓవరాల్ గా చూసినట్టయితే మెజారిటీ స్థానాలు దాదాపు 32 డిసైడ్ అయిపోయాయి. మరో 3 స్థానాల్లో లీడ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ క్లియర్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరియు గంట సేపట్లో ఎన్నికల అధికారులు పూర్తిగా అధికారిక ప్రకటన చేయనున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మొత్తం మీద రామగుండం కార్పొరేషన్ మీద అత్యధిక కాన్సన్ట్రేట్